మన అమరావతి మన రాజధాని పునఃప్రారంభానికి 2వ తేదీ గౌరవనీయ భారత ప్రధాని గారు వస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ అధికారులు 95% పూర్తి చేశారు. కేవలం ఫైనల్ టచెస్ ఒక 5% ఉన్నాయి. అది కూడా ఇవాళ మధ్యాహ్నం 2 o'clock 3 o'clock కంప్లీట్ చేసే విధంగా చేశారు. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ నిన్న ఈవినింగ్ యాక్చువల్గా కూర్చొని దాని మీద డిస్కస్ చేసి వాళ్ళకి సూచనలు ఇచ్చారు. ఇప్పుడు కూడా మార్నింగ్ యాక్చువల్ కూర్చొని అధికారులందరికీ యాక్చువల్గా వాళ్ళతో రివ్యూ చేసి కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ సూచనలను ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 2వ తేదీ మధ్యాహ్నం 3:20 ప్రధానమంత్రి రావటం, వారి చేతుల మీద ఈ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. దీనికైతే ఇది రాజధాని ఒకరిది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలది. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి యాక్చువల్గా ప్రజలు వచ్చేట్టుగా చేయండి ప్రతి కాన్స్టిట్యున్సీని ఆదేశించడం. దాని మీద వారే స్వయంగా అమరావతి రాజధానిలో ఉండే ఈ క్యాపిటల్ సిటీలో ఉండే 29 గ్రామాల ప్రజలను స్వయంగా ఇన్వైట్ చేయాలని ఒక్కొక్క విలేజ్ నుంచి 4-5 రైతులు పిలిపించాం. దాదాపు 150 మంది రైతులతో 2 గంటల సేపు ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళందరూ కూడా చెప్పారు, నా తరఫున మీరందరూ ఊర్లోకి పోయి 29 గ్రామాల్లో ఉండే 1,00,000 మంది ప్రజల్ని ఇన్వైట్ చేయండి, నేనే స్వయంగా ఇన్వైట్ చేస్తున్నట్టుగా. అంటే ముఖ్యమంత్రి గారు రైతులు అంటే వాళ్ళు త్యాగం చేసి కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. అందుకని ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళని పిలిచి యాక్చువల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తున్నారు. ఇది ఒక కార్యక్రమం కాదు, అందరి కార్యక్రమం. రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మార్చే రాజధాని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఓపెన్ రోడ్ షో లేదండి. ప్రధానమంత్రి గారు హెలికాప్టర్ దిగి వచ్చిన తర్వాత 2 పక్కల మనుషులు ఉంటారు. అయితే ఆయన క్లోజ్డ్ కార్లో నుంచే ముందుకు పోవడం జరుగుతుంది సెక్యూరిటీ యాంగిల్లో. క్లైమేట్ కూడా తీసుకుంటే నిన్నటి వరకు చాలా హాట్గా ఉండింది. 8 గంటల తర్వాత అసలు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అయితే వరుణదేవుడు కూడా కరుణిస్తున్నాడు. ఈరోజు యాక్చువల్గా చాలా ఉంది. రేపు కూడా ఇలాగే ఉంటుందని వరుణదేవుడు ఆశీర్వదిస్తాడని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరిని పిలవాలో వాళ్ళందరినీ ప్రోటోకాల్ వాళ్ళు పిలిచారు. దానికి ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఎవరినైతే పిలవాలో ఆ సిస్టమ్ ప్రకారం పిలవమని చెప్పి వాళ్ళు ఆ పని చూస్తారు. మంత్రి గారి పర్యటన ఏర్పాటు నిమిత్తం ఏర్పాట్లన్నీ కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చినాయి. మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేసేటువంటి మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్నటువంటి బస్సులు, ప్రతి మండలం నుంచి బయలుదేరుతున్నటువంటి బస్సుల్ని, ప్రతి 25 బస్సులకి కూడా ఒక ఆఫీసర్ని పెట్టి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి బయలుదేరిన దగ్గర బ్రేక్ఫాస్టు, వాళ్ళకు లంచ్ పాయింట్, మళ్ళీ డిన్నర్ ఎక్కడైనా ఉంటే డిన్నర్ పాయింట్, తర్వాత ఇక్కడ డయాస్ దగ్గరకు వచ్చిన తర్వాత మంచినీళ్ళ ఏర్పాట్లు, ఇతరత్ర ఏర్పాట్లు, తిరిగి మళ్ళీ రాత్రి భోజన సమయం, తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునేంత వరకు కూడా పూర్తి అత్యంత జాగ్రత్తలు వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, ఉన్నటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా పకడ్బందీ ప్రణాళికను ఏర్పాటు చేయమని చెప్పారు. మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి ఈ ఏర్పాట్లను ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతోంది. ఇక ప్రాంగణం ఏర్పాట్లన్నీ కూడా మీరు చూసే ఉన్నారు, మీరు అందరూ కూడా విజువల్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ప్రాంగణం రెడీ అయిపోయింది. పార్కింగ్ ఏర్పాటు చేయడానికి వేలాదిగా వస్తున్నటువంటి బస్సులకి పార్కింగ్ను కూడా ఎక్కడ కూడా ఎక్కువ దూరం నడవక్కర్లేకుండా 100, 200, 300 మీటర్ల లోపలనే బస్సు దిగడం, ప్రాంగణంలోకి ఎంటర్ కావడం, ఎంటర్ అయిన తర్వాత కూడా మధ్యలో కూడా ఎక్కడ ఎండ తగలకుండా హోల్డింగ్ ఏరియాస్ని పెట్టడం జరిగింది. ఆ పార్కింగ్ ఏరియా కానీ ఇక్కడికి వచ్చేంత లోపల కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో మొత్తం షామియానాల్ని కవర్ చేయడం జరిగింది. మరి ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి మెడికల్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాంగణంతో పాటు
బస్సు పార్కింగ్ ఏరియాలు చేయడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు రాష్ట్రం మొత్తం కూడా కనిపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని మనం అందిపుచ్చుకునేలాగా ఈ అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం భారత ప్రధాని చేతుల మీదుగా జరిగేలాగా చేసినటువంటి ఏర్పాటు అద్భుతమైనటువంటి రీతిలో జరుగుతుందని, ప్రజలు సంపూర్ణంగా దీన్ని ఆనందించే స్థాయిలో జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. దీని మీద ప్రతి ఒక్కరూ కూడా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళందరూ కూడా ఈ తిరిగి సభ్యులందరూ కూడా ఇంటికి చేరుకునే వరకు కూడా ఈ పర్యవేక్షణ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రజలకి అంకితం చేయడానికి కోసం ఆయన వస్తున్న సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనే విధంగా, ఎందుకంటే మన రాజధాని అనేది మన అందరికీ ఒక బాధ్యత, ఒక గర్వకారణమైన అంశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు రావాలి. ప్రజాప్రతినిధులు ఎవరైతే రాజకీయాల్లో ప్రతిరోజు అనునిత్యం ప్రజల కోసం తప్పిస్తూ ఉంటారో వాళ్ళందరూ ఇందులో భాగస్వాములు అవ్వాలనే తపనతోటి ఈ కార్యక్రమాన్ని అందరూ పంచుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. చాలా కష్టపడి సిఆర్డీఏ పక్షాన వివిధ రోడ్లు, అదేవిధంగా పార్కింగ్ ఏర్పాట్లు, వచ్చి వెళ్ళినప్పుడు సౌకర్యాలు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అందరికీ, ఎందుకంటే వేసవికాలం ఎక్కువ ఉంది కాబట్టి, సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ కానీ మజ్జిగ కానివ్వండి ఎక్కడ లోపాలు లేకుండా రూట్స్ అన్నీ కూడా పోలీస్ శాఖ కూడా చాలా లోతుగా దీని గురించి విశ్లేషించి ఎక్కడా పొరపాటు జరగకుండా ఉండాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా మీరు ఆశీర్వదించాలి, మీరు రావాలి, మీరు పాల్గొనాలి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అమరావతి రైతాంగం ప్రత్యేకంగా ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమం మనది అనే భావన వచ్చే విధంగా నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మోడీ గారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనుకుంటున్నారు, దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొనమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు నారాయణ గారిని మాట్లాడమంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి ఇవాళ మళ్ళీ పునర్ప్రారంభించుకోవడం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని ఆనాడు రైతులు కూడా త్యాగం చేసి దాదాపు 34,000 ఎకరాల భూములు ఇస్తే పనులు స్టార్ట్ చేసుకున్న తరుణంలో తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో పెట్టినటువంటి హింస మనం అందరం కూడా చూసాం. రైతులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడ్డారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయోత్సవ సభగా మనం అందరం కూడా భావించాలి. దీనికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ఈ రాజధాని నిర్మాణం ప్రారంభంతోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రమే మారబోతుందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం రావడం అనేది ఇది ఒక చరిత్రగా మిగలబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు ఎంతమంది వచ్చినా ఎక్కడా వాళ్ళకి ఏ లోటు రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని జాగ్రత్తలు కూడా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఇవాళ మేము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్గా మేమందరూ కూడా అధికారులందరూ కూడా దీని మీద పర్యవేక్షణ చేసుకుంటూ ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా చివరికి వాళ్ళ ఇంటికి చేరే వరకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.